హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో ఈరోజు మీ ముందుకి సరికొత్త మళ్ళీ ఒక రివ్యూ తీసుకొచ్చాను. సో మన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గారు నటించిన మూవీ హరిహర వీరమల్లు మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, కొల్లగొట్టిందిరో సాంగ్. సో ఇందులో నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ గారు జంటగా నటిస్తున్నారు. సో ఈ సాంగ్లో మొత్తం వాళ్ళిద్దరిది ఉన్నది. సో యాక్చువల్గా ఈ మూవీని హరిహర వీరమల్లు ఫస్ట్ క్రిషు స్టార్ట్ చేశారు డైరెక్టరు, కానీ ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారని బయట టాకు. సో మొత్తంలో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి మూవీ సో హరిహర వీరమల్లు నుంచి సెకండ్ సాంగ్ రావడం అందరికీ సంతోషకరం. సో మనకందరికీ తెలుసు పవర్ స్టార్కి ఉన్న ఫాలోయింగ్, ఆయనకున్న క్రేజ్ తక్కువ కాదు, మామూలుగా లేదు. సో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి మనం చెప్పే ఏదైనా తక్కువ పంపిస్తుంది. సో ఇంకోటి ఈ సాంగ్ రివ్యూ చూసే ముందు మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి. సో మేము పెట్టే ఎఫర్ట్స్కి, నేను పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సో సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. సో ఇక సాంగ్ రివ్యూలోకి వెళ్దాం. సో కొల్లగొట్టిందిరో సాంగ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో అనసూయ గారు కూడా ఈ సాంగ్లో కనబడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ అనసూయ ఒక ఐటెం సాంగ్కి ఒక రాజుగారి సాంగ్ లాగా రెండు విధాలుగా ఉన్నది సాంగ్. సో కొల్లగొట్టిందిరో సాంగ్ మాత్రం ఒక చాలా ఎవర్గ్రీన్గా హరిహర వీరమల్లుకు ద డిఫరెంట్ యాంగిల్లో ఒక మూవీ యొక్క ప్రమోషన్స్కి స్టార్ట్ చేసిన విధంగా ఈ సాంగ్ ఉన్నది. సో అదేవిధంగా ఇందులో కొల్లగొట్టిందిరో సాంగ్ నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఒక కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక బాండింగ్ కానీ ఈ సాంగ్లో చాలా తెలుస్తుంది. సో ఇదొక రియల్ స్టోరీ ఆధారంగా తీసుకున్న మూవీ అని చెప్తున్నారు. ప్రీవియస్ కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఒక క్రీశకంలో జరిగిన ఒక కథ హరిహర వీరమల్లు యొక్క కథ. సో మొత్తంలో ఈ సాంగ్ని సమ్మర్లో రిలీజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సాంగ్ మాత్రం చాలా చాలా బాగున్నది. సో అదేవిధంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు చాలా ఎనర్జెటిక్గా అండ్ బ్యూటిఫుల్గా కనబడుతున్నారు. ఇందులో నిధి అగర్వాల్ ఒక పద్ధతిగా ఒక ట్రెడిషనల్ దాంట్లో కనబడుతున్నది నిధి అగర్వాల్. సో ఇందులో అనసూయ గారు అండ్ ఇంకోళ్ళకు కోస్టార్గా నటించడం జరుగుతుంది. ఈ పాటలో అనసూయ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి స్టెప్ వేయడం అనేది మామూలు విషయం కాదు. సో అనసూయకి జబర్దస్త్లో ఉన్న పేరుకో లేకపోతే దేనికో తెలియదు కానీ ఈ మూవీలో తీసుకోవడం జరిగింది. సో ఇంకోటి షూటింగ్లో ఉన్నది. సో హరిహర వీరమల్లు ఈ మూవీ అలా ఉంటే సో మన ఓజీ మూవీ కూడా రిలీజ్ అవుతే మాత్రం మామూలుగా ఉండదు. సో పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ సార్కి క్రేజ్ అలాంటిది. మళ్ళీ ఈ సమ్మర్లో బ్లాక్ బస్టర్ చేసి థియేటర్లో మొత్తం తగలబట్టేసే రీతిలో ఈ మూవీ హరిహర వీరమల్లు ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా ఓజీ కూడా ఆ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ స్టేజ్ అంటే క్రేజే, దానికి మనం ఎలాంటి అడ్డంకులు చెప్పే అది లేదు. సో హరిహర వీరమల్లులో ఈ మూవీలో చాలా యాంగిల్స్లో ఒక కర్రసాము అండ్ ఒక ఫైట్స్ కానీ ఇందులో ఉన్న ఒక యాక్షన్స్ కానీ. సో ఇది వరకు ఫస్ట్ సాంగ్ వచ్చింది, ఆ ఫస్ట్ సాంగ్ మాట వినాలే సాంగ్ హరిహర వీరమల్లులో మనం చూడడం జరిగింది. సాంగులో కూడా ఒక ఓల్డ్ చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు. సో ఈ మూవీ నుంచి మన క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు అనేది మనకు తెలీదు. యాక్చువల్గా అయితే ఈ మూవీకి డ్రైవ్ చేసింది స్టార్టింగ్ క్రిషు. సో వేదం లాంటి మూవీ తీసిన క్రిషు ప్రస్తుతానికి అనుష్కతో మూవీ తీస్తున్నాడు. సో ఈ మూవీని తప్పుకోవడానికి సమ్ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అండ్ పవర్ స్టార్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ తీసినా ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ దగ్గర హిట్టు కొట్టడం ఖాయం. సో ఈ మధ్య ఆయనకున్న బిజీలో ఇప్పుడు ఈ మూవీస్ కొంచెం రావడం అనేది చాలామందికి. సో ఎలక్షన్స్ అండ్ డిప్యూటీ సీఎం అయినాక ఒక పదవిలో ఉన్నప్పుడు మూవీస్ రావడం చాలా అరుదు. సో బాలకృష్ణ గారు ఎలా అయితే రాజకీయం నుండి చేస్తున్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అటు సీఎంగా అటు డిప్యూటీ సీఎంగా పదవి చేస్తూనే ఇటు మూవీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా మూవీస్లో ఇందులో పవన్ కళ్యాణ్ గారితో ఎవర్గ్రీన్గా చూపిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ని తీసుకోవడం వెనుక సో తన యొక్క అందాలని చందాలతో ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు హరిహర వీరమల్లికి. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా తాను కరెక్ట్ జోడి అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి నిధి అగర్వాల్కి మధ్యలో కెమిస్ట్రీ కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది. లవ్ ట్రాక్ కూడా చాలా సూపర్గా ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం వల్ల సాంగ్ చూసుకుంటే కొల్లగొట్టిందిరో సాంగ్ బ్లాక్ బస్టర్ ట్రెండింగ్లో ఉన్నది, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నది ఈ సాంగ్. సో కొల్లగొట్టిందిరో సాంగ్లో ఒక్కసారి మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా చూడండి. సో మా వీడియో కంపల్సరీ చూసినందుకు కామెంట్ చేయడం, లైక్ చేయడం అంతా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ఓజీ మూవీ కూడా ఒక బాంబే ఒక ఫ్లాష్ బ్యాక్ మాఫియా బ్యాక్డ్రాప్లో వస్తుందని వినికిడి. సో దీనికి సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు తర్వాతనే ఓజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లుకి సంబంధించిన సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సో ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి సో ఒక్కొక్కటి మనం టీజర్ రిలీజ్ అయితే తప్ప మనము హరిహర వీరమల్లు నుంచి స్టోరీ ఏంటి అనేది మనకి ఇప్పటివరకు చెప్పలేము. సో దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. సో మేకర్స్ కూడా చాలా ప్లాన్గా బ్రాండ్గా రిలీజ్ చేయాలని చాలా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మూవీ తోటి బ్లాక్ బస్టర్గా హిట్ కొట్టి మళ్ళీ తన యొక్క ప్రూఫ్ నిరూపించుకోవాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఆయన అనసూయ గారు ఇందులో నటించడం అనేది కొంచెం చెప్పుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. ట్రెండింగ్ విషయానికి మామూలుగా లేదు. సో అనసూయ గారు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేయడం ఏంటి అని చాలామంది బయట టాక్ ఉన్నది. బట్ తాను కూడా ఒక డాన్సర్ అని నిరూపించుకోవడానికి ఈ సాంగ్లో ఛాయాచిత్రాలు ట్రై చేస్తున్నట్టు అనిపించింది. సో మూవీలో కూడా మరి స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా చేస్తుందా అనసూయ గారు తెలీదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ మూవీలో సో కర్ర సాము అండ్ కరాటే వీట అన్నీ నేర్చుకొని ఈ మూవీలో చాలా పద్ధతిగా ఉన్నది. సో మనం ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నామో మన పవన్ కళ్యాణ్ గారిని ఈ మూవీలో అలా చూడబోతున్నాం. సో చూశారు కదా కొల్లగొట్టే సాంగ్ చూడండి. సో నచ్చితే మా వీడియో కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ మా వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.